కూడా పాస్ కాదు. రవికిరణ్ గారు, డీలిమిటేషన్ మీద తీర్మానం 33% 543లోనే ఇవ్వండి, మరోసారి ఫ్రీజ్ చేయండి. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ దేశానికి ఒకరికన్నా ఎక్కువ ప్రధానులు ఉండాలి, ఒకటికన్నా ఎక్కువ జాతీయ జెండాలు ఉండాలి, ఒకటికన్నా ఎక్కువ రాజ్యాంగాలు ఉండాలని వాళ్ళ ఆలోచన. అందుకనే కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తూ ఆ రకమైన ప్రధానమంత్రుల్ని, జెండాల్ని, రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి పార్టీ అది. ఆ రోజు వ్యతిరేకించినటువంటి పార్టీ మా పార్టీ పూర్వ స్వరూపని భారతీయ జనసంఘ్. కాశ్మీర్కి వెళ్ళాలంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితులు, నెహ్రూ గారి టైంలో వీసా తీసుకోవాలి. వీసా నేను తీసుకోనని చెప్పి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అక్కడికి వెళ్ళి బలిదానం అయ్యారు, చంపబడ్డారు జైల్లో. సో ఆ రకమైన ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ. మీ ఆలోచన విధానానికి టోటల్ రివర్స్, ఆపోజిట్. మేము దేశం మొత్తం ఒకటే రాజ్యాంగం ఉండాలనే పార్టీ మేము, దేశం మొత్తం ఒకే ప్రధానమంత్రి. ఈ రోజు యూకే విషయం ఎత్తారు. యూకేలో ఎంతమంది జనాభా అండి? 6,78,00,000 మంది. ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారండి? 650 మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు కనుక్కుంటున్నారా? కుస్తీలు చేసుకుంటున్నారా? చర్చించుకోవట్లేదు. ఎంతమంది ప్రధానమంత్రి? ఈ రోజు మన భారతదేశంలో 1971 లో ఎంత ఉన్నారండి జనాభా? 40 కోట్ల మంది. ఈ రోజు ఎంతమంది ఉన్నారండి? 140 కోట్లు దాటిపోయింది. రేపు గణాంకాలు తేలుతాయి 150 కోట్లు ఎంత ఉందని. అంటే 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయినా సరే పార్లమెంట్ స్థానాలు పెంచకూడదా? ఇందిరాగాంధీ గారు కంటిన్యూ చేశారు, వాజ్పేయి గారు కంటిన్యూ చేశారు, మేము కంటిన్యూ చేయాలంటే ఎందుకు కంటిన్యూ చేయాలి? ఈ రోజు రాజ్యాంగ ఆర్టికల్ 370-35 రద్దు చేసుకోలేదా? టెంపరీ పెట్టి రాజ్యాంగంలో పెట్టినా సరే ఇన్ని దశలు చేశారు. ఆ తప్పు మేము కరెక్ట్ చేసాం. ఈ రోజు మీరేమంటారు? మేము అధికారంలోకి వచ్చాక మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తా అంటారు. పౌరత్వ సవరణ చట్టాన్ని ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది, అది మేము చేసాం, మేము వచ్చే పునరుద్ధరిస్తా ఉంటారు. మీ ఆలోచన విధానం అది, మా ఆలోచన విధానం ఇది. ఈ రకంగా 50% పార్లమెంట్ స్థానాలు పెంచుకుంటే తప్పేంటి? ప్రజల్లో ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంటే తప్పేంటి? దాన్ని వ్యతిరేకించడం ఏంటి? దాన్ని ఏ రకంగా వ్యతిరేకిస్తే ప్రజల యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉండకూడదా? యూకేలో కొట్టుకుంటున్నారా? వేరే రాష్ట్రంలో, వేరే దేశాల్లో కొట్టుకుంటున్నారా? సో ఈ రకమైన ఆలోచన విధానం తప్పంటున్నాను. మొన్న పెట్టిన సవరణ చట్టంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఎందుకంటే ఈ రోజు 2011 జనాభా అనుగుణంగా చేద్దాము. ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఉమెన్ రిజర్వేషన్ బిల్లో ఏం పెట్టారు? 2023లో డీలిమిటేషన్ అయిన తర్వాత, ఫస్ట్ డీలిమిటేషన్ అయిన తర్వాత ఆ సెన్సెస్ తీసుకుని చేస్తా అన్నారు. దానివల్ల చేయటం వల్ల ఇబ్బంది వస్తుంది. అందుకని 2011 సెన్సెస్ వీళ్ళు అనేది కూడా ఏంటంటే ఆ ఒక్క చిన్నది రాజ్యాంగ సవరణ చేసేసి మహిళా బిల్లు ఇచ్చేయచ్చు కదా అనేది, పాస్ చేసేయచ్చు కదా అనేది. ఐ మీన్ అమల్లో సమస్య ఏమొస్తుందంటే, 543 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఉమెన్ రిజర్వేషన్స్ అప్లై చేసి ఈ రకమైన 2026 డీలిమిటేషన్ జనాభా ప్రకారం వెళ్ళిపోతే దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గిపోతాయి. దక్షిణాది రాష్ట్రాలకి ఎందుకంటే పాపులేషన్ తక్కువ ఉంది. మనకి పాపులేషన్ బేస్డ్ రాజ్యాంగంలో ఏముంది? పాపులేషన్ బేస్డ్ చేయమని ఉంది. పాపులేషన్ తగ్గిపోయింది మనకి. నార్త్ ఇండియాలో సీట్లు పెరిగిపోతే మనం తగ్గిపోతాయి. అన్యాయం అయిపోయింది మనం. అందుకని దాన్ని అన్యాయం చేయకుండా దాని యొక్క సూత్రాన్ని మార్చి 50% పూర్తిగా పెంచుతారు అంటే వచ్చిన సమస్య ఏంటి? ఏంటంటే మగ ఎంపీలు ఒప్పుకోవట్లేదని కదా ఇప్పుడు మా సీట్లలో వాళ్ళకి పెంచుకుని కావాలంటే. ఎవరు త్యాగాలు చేస్తారు చెప్పండి? ఎవరి సీట్లు ఎవరు త్యాగాలు చేస్తారు? 33% అంటే ఎంతమంది సీట్లు పోతాయి? ఆ రకంగా పెంచుకుని 850 మంది ఉంటే రిప్రజెంటేషన్ పెంచితే తప్పేట ఏం బాధ లేదు. ఎక్కువ మంది ఉంటే తన్నుకుంటారా? చర్చ జరగదా? మీరు అడ్డుకున్నది మాత్రాన పార్లమెంట్ ఎప్పుడు అలాగే ఉంటుందా? ప్రజలు రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ స్థానం ఉంచుతారో చూద్దాం. ఆ చర్చ జరగవు, ఇంకా తనుకుంటారు ఉంటారు ఆలోచన విధానం. అంటే మొన్న 19 రోజుల సెషన్ లో అర్థవంతమైన చర్చ ఒకటి జరగలేదు కదా రవికిరణ్? అవునండి, రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి విధానం కారణంగా ఆయన పార్లమెంట్ జరగకపోవటం కావాలి. ఆయన గోల్ పోస్ట్ మార్చుకుంటున్నారు. చర్చ ఫస్ట్ ఏమో చర్చ కావాలన్నారు, రాజీనామా కావాలంటారు, అమిత్ షా రాజీనామా చేయాలంటారు, ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటారు, ఆయనకి అయోధ్య అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. గోల్ పోస్ట్ మార్చుకుంటే వెళ్ళిపోయింది. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన పార్లమెంట్ జరగకూడదు గిరికోసి కూర్చోడు ఆయన. అటువంటి ప్రతిపక్ష నేత ఉంటే దురదృష్టకరం. ఓకే, సో దానికోసం అని సంఖ్య పెంచకపోవడం ఏంటని మీ పాయింట్. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత దీని మీద పుల్లారావు గారి అనాలిసిస్ తీసుకుందాం.